కృతజ్ఞతన్ చాలా వంచి నాదు జీవాము అర్పింతును. లేదేక అర్పింతును నన్నే నీకు, అర్పింతును నన్నే నీకు. దూరమైతి నీ ప్రేమ మరచి నేరేమికి నీ గాయములు. దూరమైతి నీ ప్రేమ మరచి నేరేమికి నీ గాయములు. దూరముగా నిక వెళ్ళ కూర్చుండేదా నీ చెంతని. దూరముగా నిక వెళ్ళ కూర్చుండేదా నీ చెంతని. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును. లేదేక అర్పింతును నన్నే నీకు, అర్పింతును నన్నే నీకు. చింతించి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి. చింతించి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి. కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై. కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై. కృతజ్ఞతన్ చాలా వంచి నాదు జీవాము అర్పింతును. లేదేక అర్పింతును నన్నే నీకు, అర్పింతును నన్నే నీకు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వారి దేవాలయంలోనికి వెళ్ళి వానిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పుట్టినది మొదలుకొని, ఈ పుట్టుకతోనే వచ్చింది. ఇది పుట్టుకతోనే కుంటివాడంట, పుట్టుకతోనే నడవలేడు. తల్లి గర్భంలో జన్మించడమే కుంటివాడిగా జన్మించాడు అనమాట. కాబట్టి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుణ్ణి మరి ప్రతిదినము ఏం చేస్తున్నారంట, ఆ శృంగారమును దేవాలయం వద్ద తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వెళ్తున్నారు. అక్కడ కూర్చుని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వెళ్ళేవారిని వచ్చేవారిని ఏం చేస్తున్నాడంట, భిక్షం అడుగుతున్నాడంట, భిక్షం అడుక్కుంటున్నాడు. అయితే ఒక రోజున పేతురు యోహాను ఆ దేవాలయానికి వెళ్తున్నారంట. మధ్యాహ్న కాలంలో 3 గంటల సమయంలో వారిని కూడా ఈ వ్యక్తి చూసి వాళ్ళని కూడా భిక్షం అడుగుతున్నాడంట. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వెండి బంగారంలో నా యొద్ద లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చెప్పినాడు. వాళ్ళ దగ్గర ఏమి లేవంట, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసు నామములో మాకు కలిగిందే మీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చెప్పి ఏం చేస్తూ వచ్చినాడంట, వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలో బలం పొందెను. వాడి దిగ్గున లేచి నిలసి నడుచుచు గంతులు వేసు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. కాబట్టి ఇక్కడ దేవుని ఎంతో ఘనపరుస్తూ వచ్చినాడు. ఇతని జీవిత విధానం ఏంటంటే, తల్లి గర్భంలోనే ఈయన పుట్టుకతోనే కుంటివాడు.
అయితే ఇతను ఎప్పుడు కూడా నడుస్తాడని అనుకోలే, ఎప్పుడు కూడా నేను నడుస్తాను అని ఎప్పుడు కూడా అనుకోలే. తను ఎప్పుడు అనుకున్నాడు, ఇంతే నా పరిస్థితి, ఇక నా జీవిత పర్యాంతం నేను ఇట్లా దేవాలయం దగ్గర కూర్చొని ఆ మెట్ల దగ్గర కూర్చొని నేను అడుక్కోవటమే, ఇంకా నాకు రెండోది ఏమి లేదు, ఇక నా బతికిదే అనుకున్నాడు. నిరీక్షణ కోల్పోయినాడు, అలవాటు అయిపోయినాడు. ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోవటం, అక్కడ కూర్చుని అడుక్కోవటం దానికి అలవాటు అయిపోయినాడు. ఉదయకాలం నుండి సాయంత్రం దాకా ఆ దేవాలయం ముందు కూర్చొని వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని అడుక్కుంటున్నాడు. ఇవి ప్రతిరోజు ఇంతే. కాబట్టి అది ఎండాకాలమే కావచ్చు, వర్షాకాలమే కావచ్చు, ఎవరో నలుగురు తీసుకొస్తారు, అక్కడ దించి వెళ్ళిపోతారు. సాయంత్రం దాకా మళ్ళీ చీకటి పడే వరకు కూడా అక్కడ కూర్చుండి ఆడుకుంటూ ఉంటున్నాడు. అలాంటి వ్యక్తిని మరి వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట అపోస్తలులు, ఆ సమయంలో అక్కడికి వచ్చి మరి అక్కడికి వచ్చినప్పుడు వారిని కూడా భిక్షం అడుగుతూ వచ్చినాడంట. మనం చూసినట్లయితే మరి 4వ వచనం చూడండి. పేతురును యోహానును వారిని తేల్చూచి మా తట్టు చూడమనిరి, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టు వారి యందు లక్ష్మించును. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఏమైనా వాళ్ళ దగ్గర దొరుకుతుందేమో, ఏమన్నా వాళ్ళ దగ్గర దొరికితే తీసుకోవచ్చు, వీళ్ళు కూడా ఎంతో కొంత నాకు సహాయం చేస్తారు అనుకుని వాళ్ళ వైపు ఏం చేస్తున్నాడంట, తేరు చూస్తున్నాడంట. తేరు చూస్తుంటే అప్పుడు 6వ వచనంలో పేతురు ఏమన్నాడంటే, అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. కాబట్టి దేవుడు తన ఎడల ఒక గొప్ప కార్యాన్ని, ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. పేతురు ఏం చేశాడంటే, వెండి బంగారం మా యొద్ద లేవు కానీ నాకు కలిగిందే మీకు ఇచ్చుచున్నాను. ఏంటి నాకు కలిగిందంటే, యేసు నామము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిగల నామం అన్నమాట. యేసు ప్రభువారి యొక్క నామములో, యేసు ప్రభువారి యొక్క నామములో మరి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసు నామములో రోగాలు వదిలిపోతాయి, యేసు నామములో మరి దయ్యాలు వదిలిపోతాయి, యేసు నామములో అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు జరుగుతాయి అన్నమాట. ఆయన నామం ఎలాంటిదంటే, ఆయన నామము శక్తివంతమైనటువంటి నామము. అలాంటి గొప్ప నామము, అలాంటి శక్తివంతమైన నామము, ఆ నామము నా ఎదురు ఉంది కాబట్టి నాకు కలిగిందే నీకు ఇస్తున్నా అని చెప్పి మరి నువ్వు లేచి నడమని చెప్పినాడు. ఏ నామమునట? యేసు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడమని చెప్పి, కాబట్టి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నడమని చెప్పినాడంట. కాబట్టి ఆ నామం నిజంగా, ఆ నామాన్ని బట్టి మనం ఎంతో దేవుణ్ణి మరి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఆయన నామాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఆయన నామం ఎలాంటిదంటే శక్తివంతమైన నామము. కాబట్టి ఆ నామాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధించాలి, ఆయనను మనం స్తుతించాలి, ఆయనను మనం ఘనపరచాలి. ఎందుకంటే ఆ నామములో ఏముంది? స్వస్థత ఉన్నది, ఆ నామంలో విడుదల ఉన్నది, ఆ నామంలో విమోచన ఉంది. కాబట్టి ఆ నామములో రక్షణ ఉన్నది, ఆ నామంలో రక్షణ ఉన్నది. కాబట్టి ఆ నామం పేరటనే ఏం చేస్తూ వచ్చినాడు? నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామంలో లేచి నడమన్నప్పుడు లేచి ఏం చేస్తూ వచ్చినాడంట? దిగ్గున లేచినాడంట. అప్పుడు వరకు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? లేవలేకపోయినాడు అన్నమాట. కాబట్టి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దేవుని నామం ప్రభావం, అది యేసు నామం యొక్క ప్రభావం, ఆయన నామంలో ఉన్నటువంటి శక్తి కదా. కానీ ప్రజలందరూ ఏం చేస్తూ వచ్చినారంటే అప్పుడు చూడండి, అపోస్తలుల కార్యములు 3:11, వాడు పేతురును యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను దాను మండపంలో ఉన్నవారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకుని వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలులారా,
మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైను భక్తి చేతనైను నడవని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరిచూచున్నారు? సార్లు మనం ఇక్కడ చూసినప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంట, అమ్మో వీళ్ళకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అపోస్తులని వారు ఏం చేస్తున్నారంట, ఘనపరుస్తున్నారంట. అప్పుడు అపోస్తులు ఏమంటున్నారంటే, పేతురు దాన్ని చూసి అంటున్నాడు, మరి ప్రజలతో ఎట్లా అంటున్నాడంట, ఇశ్రాయేలులారా మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి శాతనైనను భక్తి శాతనైన కాక వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేల్చొచ్చున్నారు? పౌలు అంటున్నాడు, ఇది మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి కాదు, ఇది మా శక్తి కాదు, ఇది దేవుని శక్తి. ఇది యేసునామములో ఆయన ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి స్వస్థత, ఆయన ఇచ్చినటువంటి బలము. చూడండి 16వ వచనములో ఎలాంటి స్వస్థ ఇచ్చినాడంట, ఆయన నామమందలి విశ్వాసం మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగజేశాను. దేవుడు అతనికి ఎలాంటి స్వస్థత కలగజేశాడంట, పూర్ణ స్వస్థత కలగజేశాడు. దేవుడు అతనికి స్వస్థత ఇచ్చాడు. ఎలాంటి స్వస్థత ఇచ్చాడంటే పూర్ణ స్వస్థత ఇచ్చాడంట కదా. ఎన్ని సంవత్సరాలుగా బాధపడ్డాడు కదా, ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ వచ్చినాడు. దాదాపు 40 సంవత్సరాలకు పైనే ఆయన బాధపడుతూ వచ్చినాడంట. ఎప్పటి నుండి? పుట్టినది మొదలుకొని 40 సంవత్సరాల పైనే ఆయన బాధపడుతూ వచ్చినాడంట. అతని వయసు కూడా రాయబడింది, చూడండి చదువుకుందాం. 4వ అధ్యాయము 22వ వచనం, 4:22. స్వస్థపరచు అను ఆ సూచిక్రియ యవన విషయంలో చేయబడిను వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు, 40 సంవత్సరాల వయసు కంటే ఎక్కువైన వాడు అంట. అంటే చిన్నతనం నుండి పుట్టినది మొదలుకొని 40 సంవత్సరాలకు పైగా ఆ వ్యక్తి ఆ అంగహీనంతో బాధపడుతూ వచ్చినాడు, ఆ కుంటితనంతో బాధపడుతూ వచ్చినాడు, ఆ నడవలేని స్థితితో బాధపడుతూ వచ్చినాడు కదా. 40 సంవత్సరాల పైనే బాధపడుతూ వచ్చినాడంట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, లేకపోతే 10 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు బాధపడుతూ వచ్చినాడు? పుట్టినది మొదలుకొని 40 సంవత్సరాలకు పైగా ఆ బాధ భరిస్తూ వచ్చినాడు. నడవలేడు, లేవలేడు, తన పని తాను చేసుకోలేడు. అలాంటి వ్యక్తికి వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? యేసుక్రీస్తు నామంలో వానికి శక్తిని ఇచ్చినారంట. ఇప్పుడు అతను దిగ్గున లేచి ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుని మహింపరుస్తూ దేవుని గణపరుస్తూ వచ్చినాడంట కదా. దేవుడు ఇప్పుడు అతనికి ఏమి ఇచ్చినాడంటే కాళ్ళు ఇచ్చినాడు. దేవుడు అతనికి కాళ్ళు ఇచ్చినాడు కదా. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినాడు. అతను నిజంగా ఎంత కృతజ్ఞత కలిగిన వాడంటే, ముందు లేవంగానే ఎక్కడికి వెళ్ళిపోయినాడు? దేవాలయంలోనికి వెళ్ళిపోయినాడంట. ఏం చేస్తూ వచ్చినాడంట? 7వ వచనం చూడండి, లేదా 8వ వచనం చూడండి. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేసు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన మేలుడికి ఏం చేస్తున్నాడు? వెంటనే లేచి ఎక్కడికి వెళ్ళలేదు. తనని ఇన్ని రోజులు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాల, లేదా తనను రోజు మోసుకొస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాల, లేకపోతే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాల, లేకపోతే తన బంధువుల దగ్గరికి వెళ్ళాల. తను మరి ఇంకా అనేక మంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎట్లా బాగుపడ్డానో చూడాలని చెప్పి, నేను ఇప్పుడు నడవగలుగుతున్నానని వాళ్ళంతా కనపడుకుందాములే అని చెప్పి వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళినాడంట ఆ వ్యక్తి? దేవాలయంలోనికి వెళ్ళినాడంట. అంటే తనకి ఒక ఆశ ఉంది, ఏంటంటే దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి అనేటువంటి ఆశ తనకుంది. కానీ ఇన్ని రోజుల నుంచి ఏం చేయలేకపోయినాడు? దాంట్లోనికి వెళ్ళలేకపోతూ వచ్చినాడు. కానీ ఇప్పుడు తనకు దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినాడు. దేవుడు తనకి ఏమి ఇచ్చాడంటే కాళ్ళు ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన దేవుని మందిరంలోనికి నడిచినాడు. దేవుని మందిరంలోకి పరుగులు తీస్తూ వచ్చినాడంట. వాడు దిగ్గున లేచి నిలిచి
నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంకి వెళ్ళిపోయినాడంట. ఇంతవరకు అసలు దేవుడిని ఎప్పుడైనా స్తుతించండి ఆ వ్యక్తి? ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైనా దేవుని ఆరాధించండి అంటే ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా దేవుని ఆరాధించలే. ఎక్కడున్నాడు? దేవాలయానికి ముందున్నాడు. ఎప్పుడు కూడా ఏం చేయలేకపోతూ వచ్చినాడు? లోపలికి రాలేకపోతూ వచ్చినాడు. దేవుడు ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? లోపలికి తీసుకుని వచ్చాడు కదా. ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? లోపలికి నడిపిస్తూ వచ్చినాడు, లోపలికి తీస్తూ వచ్చినాడు. అంటే మనం కూడా ఇక్కడ కూర్చున్న మనం కూడా మనకు భౌతికంగా మనకు కాళ్ళు ఉన్నాయి, కానీ చాలా రోజుల వరకు మనం కూడా ఏం చేయలేకపోయినాం? దేవుని మందిరానికి ఏం చేయలేకపోయాం? రాలేకపోయినాం. ఎందుకని? కాళ్ళుండి కూడా మనం ఏం చేయలేకపోయినాం? దేవుని మందిరానికి రాలేకపోయినాం కదా. ఒకప్పుడు మనం కూడా కాళ్ళు ఉన్నాయి, కానీ మనకేమి లేవు? దేవుని మందిరానికి వచ్చే కాళ్ళు లేవు కదా. చాలామంది ఏం చేస్తారు? దేవుని మందిరం దాకా వస్తారు కొంతమంది కదా, చాలామంది చూస్తుంటాం. దేవుని మందిరం దాకా వచ్చి వాళ్ళ భార్యనో లేకపోతే ఎవరినో దించి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని మందిరానికి లోపలికి రావటం అనేది అది అందరికీ ఉండదు. ఆ ధన్యత అనేది అది కొంతమందికి మాత్రమే దేవుడు ఇస్తాడు. అందరు రాలేరు. మనం అంటాం, అన్న ఈ గుమ్మం దాకా వస్తున్నాం కదా, మందిరంలాగా లోపలికి రానంటే వస్తానంటాడు కానీ రాడు. కారణం ఏంటంటే తనకేమి లేదు, వచ్చే కాళ్ళు లేవు. శరీర సంబంధమైన కాళ్ళు ఉన్నాయి, కానీ ఆత్మీయ సంబంధమైన కాళ్ళు లేవు. దేవుని మందిరానికి వచ్చే కాళ్ళు లేవు. కాబట్టి అందుకే ఆ వ్యక్తి రాలేకపోతున్నాడు, లేదా ఆమె రాలేకపోతుంది. ఇది నన్ను అనేక మంది దేవుని మందిరానికి రాలేకపోతున్నారు, దేవుని స్తుతించలేకపోతున్నారు. అంటే కారణం ఏంటంటే వచ్చే కాళ్ళు వాళ్ళకి లేవు. కాళ్ళు ఉన్నాయి, కానీ ఆ కాళ్ళు దేవుని మందిరానికి నడిచే కాళ్ళు కాదు. అవి లోకం వైపు వెళ్ళేటువంటి కాళ్ళు, పాపం వైపు వెళ్ళే కాళ్ళు, లోక సంబంధమైనటువంటి వాటి వైపుకి వెళ్ళిపోయేటువంటి కాళ్ళు. ఆ కాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి రాలేదు, కానీ ఆ కాళ్ళు ఈరోజు ఏం చేసినాయి చెప్పండి? దేవుని మందిరానికి తీసుకొచ్చినాయి కదా. ఎంత గొప్ప కార్యం చేశాడో దేవుడు, ఎంత గొప్పవాడు. ఆ వ్యక్తిని దేవుని మందిరానికి తీసుకొచ్చినాడంటే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? లేవనెత్తినాడు. ఆ వ్యక్తిని దేవుడు బాగు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని సన్నిధికి వచ్చినాడు. దేవుని సన్నిధికి రావటమే కాదు, దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? ఆరాధన చేస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు కదా, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట. ఎంత కృతజ్ఞత! మరి దేవుడు చేసిన మేలులకు, దేవుడు చేసిన ఉపకారాలకు ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ఎంతో ఘనపరిచి దేవుని మహింపరుస్తున్నాడు కదా. దేవుని ఆరాధిస్తూ వస్తున్నాడు. 8వ వచనం చూడండి. వాడు దిగ్గున లేచి నిలసి నడుచుచు గంతులు వేసు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను కదా. అందరూ విస్మయం పొందుతున్నారంట. ఎంత ఆశ్చర్యం! కుంటివాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేసినాడు. ఇప్పుడు దేవాలయంలోకి వచ్చినాడు. ప్రజలందరూ చూస్తూ వచ్చినారంట. 9వ వచనం చూడండి. వాడు నడుచుచు దేవుని స్తుతించుటూ ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షమడు కొరకు కూర్చుని వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఎంత మరి తను ఆరాధించడమే కాదు, ఆ రోజున అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అందరూ దేవుని స్తుతిస్తూ వచ్చినారు, అందరూ దేవుణ్ణి గణపరుస్తూ వచ్చినారు. ఆ రోజు ఒక గొప్ప సంతోషం, ఆ రోజు ఒక గొప్ప ఆనందం కలిగింది కదా. కారణం ఏంటంటే ఆ కుంటివానికి దేవుడు ఇచ్చినటువంటి కాళ్ళు. ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము దేవుని నామములో ఆ వ్యక్తికి జరిగిందంటే ఇప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మార్చివేసినాడు. అతని విధానాన్ని దేవుడు మార్చేశాడు, అతని జీవిత విధానాన్ని దేవుడు మార్చేసినాడు. ఇప్పుడు ఇతరుల మీద తను ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, ఇతరుల సహాయం పొందే అవకాశం లేదు, ఎవరో నలుగురు తీసుకొచ్చి అక్కడ ఇడిచిపెట్టే అవకాశం లేదు. తను అడుక్కునే స్థితి నుంచి కూడా ఇప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడంటే ఇప్పుడు బాగుపడ్డాడు. ఇన్ని రోజులు ఏమయ్యేది? ఉదయకాలం రావంగానే ఎవరో ఒకరు నలుగురు తీసుకొచ్చి అక్కడ ఇడిచిపెట్టాలి కదా. ఎవరో ఒకరు అతనికి ఏం చేయాలంటే సహాయం చేయాలన్నమాట. అలాంటిది ఇప్పుడు ఏమైందంటే తనంతటికి తనే నడవగలుగుతున్నాడు. తను ఇప్పుడు అక్కడికి వచ్చి అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. తనంతటికి తానే నడవగలడు, కష్టపడగలడు, తనంతటికి తానే సంపాదించుకోగలడు. దేవుడు ఎంతో కృపనిచ్చినాడు ఆ వ్యక్తికి. మరి అలాంటి అనుభవంతో ఇన్ని రోజులు ఎక్కడున్నాడు?
ఎక్కడున్నాడంట? మందిరం వెలపటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? మందిరంలోనికి వచ్చినాడు. ఇన్ని రోజులు మనుషుల మీద ఆధారపడ్డాడు. ఇన్ని రోజులు ఎవరైనా ఇస్తే తీసుకోవాలని చూశాడు. ఇన్ని రోజులు అడుక్కుంటున్నాడు. ఎవరైనా ఏమన్నా ఇస్తారేమోనని చూస్తూ వచ్చినాడు. ఇన్ని రోజులు ఎవరన్నా ఇస్తే తీసుకోవాలని చూశాడు. కానీ ఈ రోజు నుంచి అయితే అతనికి ఆ యొక్క అవసరం లేదు. అతడు స్వయంగా ఏం చేయగలడు? కష్టపడగలడు అనమాట. ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరత అతనికి లేదన్నమాట. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని అంతగా స్వస్థపరిచి ఆ వ్యక్తిని దేవుడు బాగు చేస్తూ వచ్చినాడు. ఎలాంటి స్వస్థ అనుగ్రహించినాడంటే దేవుడు అపోస్తుల కార్యములు 3:16 చదువుకున్నాం. దేవుడు అతనికి పూర్ణ స్వస్థత అనుగ్రహించినాడంట. ఎలాంటి స్వస్థ? పూర్ణ స్వస్థ. బైబిల్ మొత్తంలో 2 సందర్భాల్లో రాయబడింది పూర్ణ స్వస్థ అంట. దేవుడు పూర్ణ స్వస్థ ఇస్తాడనమాట. బైబిల్లో 2 సందర్భాల్లో పూర్ణ స్వస్థ అని రాయబడింది. ఇంకో సందర్భంలో యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో ఒక చోట ఉంటుంది. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. ఈ 2 సందర్భాల్లో మాత్రమే పూర్ణ స్వస్థ అని బైబిల్లో ఉంది. 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. మోషే ధర్మశాస్త్రము నేర్కొన్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషునికి పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడి చూస్తున్నారేమి? అంటే పూర్ణ స్వస్థత అంటే దేవుడు కలగజేస్తే ఎట్లా కలగజేస్తాడంట? ఆయన పూర్ణ స్వస్థత కలగజేస్తాడంట. ఈ 2 సందర్భాల్లో బైబిల్లో రాయబడింది పూర్ణ స్వస్థత కలగజేసే దేవుడు. కాబట్టి ఇక్కడ కూడా మరి కుంటివానికి ఏం కలగజేశాడు? పూర్ణ స్వస్థత కలగజేసినాడు. పూర్ణ స్వస్థ విడుదల అనుగ్రహించి ఆ వ్యక్తిని ఏం చేశాడంట? బాగు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. మనం ఆరాధన చేస్తున్నామా? మనం దేవుని స్తుతిస్తున్నామా? కదా. అదే పేతురు యోహానులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎండి బంగారాలు ఉంటే గనక ఎండి బంగారాలు వాళ్ళకి ఇచ్చి వెళ్తే ఆ వ్యక్తి జీవితం మారేదా? ఆ వ్యక్తి బాగుపడేవాడనా? చెప్పండి. ఎండి బంగారాలు ఆ వ్యక్తిని ఏం చేయలేకపోయినాయి? విమోచించలేకపోయినాయి. ఆ వ్యక్తిని నడిచేటట్టు చేయలేకపోయినాయి. అసలు మనకి ఈ రోజుల్లో కాళ్ళు ఉన్న వాళ్ళకి కాళ్ళు ఇలువ తెలవట్లేదు, చేతులు ఉన్న వాళ్ళకి చేతులు ఇలువ తెలవట్లేదు, కళ్ళు ఉన్న వారికి కళ్ళు ఇలువ తెలవట్లేదు, చెవులు ఉన్న వారికి చెవులు ఇలువ తెలవట్లేదు. ఆ లేని వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత బాధ అనేది. నిజంగా దేవుడు మనకిచ్చిన అవయవాలను బట్టి కూడా దేవుని మనం మహింపరచాలి, దేవుని మనం స్తుతించాలన్నమాట. మనం ఏమంటామంటే దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు నాకేం చేశాడు అన్న అంటారు కొంతమంది. దేవుడు నాకు ఏం మేలు చేశాడు అంటే మనకు అర్థం కావటంలే. దేవుడు మనకి ఇచ్చినటువంటివి, మనకు దేవుడు కాళ్ళు ఇచ్చినాడు, కళ్ళు ఇచ్చినాడు, చెవులు ఇచ్చినాడు, చేతులు ఇచ్చినాడు, కాళ్ళు ఇచ్చినాడు. మన అవయవాలన్నీ బాగున్నాయి కనుక మనకు అర్థం కావట్లే అవి ఎంత విలువైనవి అనేది మీకు తెలియదు. మనం తెలియని స్థితిలో ఉంటున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తికి 40 సంవత్సరాలకు పైగా ఆ కాళ్ళు లేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఒక్కసారే తనకు కాళ్ళు వచ్చినాయి. దేవుడు శక్తిని ఇచ్చినాడు, దేవుడు తనకు బలం ఇచ్చినాడు. ఇప్పుడు మామూలు కాళ్ళు అయిపోయినాయి. తనకు ఎంత సంతోషం కలుగుద్ది, ఎంత ఆనందం కలుగుద్ది కదా. వాళ్ళు ఇచ్చే వెండి బంగారముల కంటే కూడా విలువైంది. అందుకని ఏమన్నాడంటే, అయ్యా వెండి బంగారం నా ఎద్ద లేవు కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడమన్నాడు. అదే వాళ్ళ దగ్గర ఎండో బంగారము లేకపోతే డబ్బులో ఏదో ఒకటి వాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయినట్లయితే అతను అట్లాగే కుంటివాడిగానే చనిపోయేవాడు కదా. వెండి బంగారం ఒక వ్యక్తిని ఏం చేయలేదంటే బాగు చేయలేదు. వెండి బంగారం ఒక వ్యక్తిని రక్షించలేదు. మన దగ్గర ఉన్నటువంటి డబ్బు, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి మనల్ని కాపాడలేదు. వెండి బంగారంలో మనకు సంతోషం ఇవ్వవు. నా ఇంటి నిండా ఎండి బంగారాలు ఉన్నాయి, అబ్బా నాకు సంతోషం అంటే లేదు. ఎండి బంగారాలు మనకు సంతోషం ఇవ్వవు. మనకు సంతోషించేది ఏంటంటే దేవునిలో సంతోషం, యేసులో ఆనందం, ఆయనలోనే సంతోషం. ఇప్పుడు అతనికి అంత సంతోషం ఎందుకు వచ్చింది, అతనికి ఎంత ఆనందం వచ్చింది అనంటే అతనికి విలువైనటువంటి ఒక మంచి కాళ్ళు దేవుడు తనకు అనుగ్రహించినాడు. కాళ్ళు లేకుండా
మరి వెండి బంగారంలో ఎంత ఉంటే మాత్రం ఏం ప్రయోజనం ఉండేది? తన జీవితాంతం అంగహీనుడిగానే ఉండేవాడు. కానీ దేవుడు వెండి బంగారముల కంటే కూడా విలువైంది ఆయన దగ్గర ఉంది. పేతురు ఏమంటాడు? అయ్యా, నా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మరి నా దగ్గర నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. ఏంటి నాకు కలిగిందంటే యేసు నామము, శక్తివంతమైన నామం. నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసు నామంలో లేచి నడమన్నప్పుడు లేచి నడిచినాడు. ఎంత విలువైంది చూడండి. యేసు నామంలో శాంతి, సంతోషం, ఆనందం ఉంటుంది. మనకు మంచి ఇల్లు ఉందనుకోండి, మంచి ఇంట్లో ఏముంటుంది? మంచి ఇంట్లో నెమ్మది ఉంటుందా? నెమ్మది లేకుండా ఎంత పెద్ద ఇల్లు ఉంటే ఏంటి ప్రయోజనం? ఎంత ఆస్తి ఉంటే ఏంటి? ఎంత వెండి బంగారాలు ఉంటే ఏంటి? వాళ్ళని ఇల్లు అడిగితే వాళ్ళు మాకు నెమ్మది లేదంట. నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దేవుల్లో దొరుకుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంట? చూడండి ఏం చేస్తూ వచ్చినాడు. మరి ఎంత బలం పొందినాడు. 8వ వచనం, వాడు దిగ్గున లేచి నిలసి నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. కాబట్టి వాడు ఎంత దేవుని కనపరుస్తూ వచ్చినాడంటే, ఎంత మహింపరుస్తూ వచ్చినాడంటే, ఎంత సంతోషం, ఎంత ఆనందం తన హృదయంలోనికి వచ్చిందంటే అది దేవుని బట్టి, యేసు నామాన్ని బట్టి ఆ యొక్క ఆనందం, సంతోషం అనేది తన జీవితంలో కలిగింది. దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకు కూడా ఇచ్చినాడు. దేవుడు మనకు గొప్ప ఆనందం, సంతోషం ఎక్కడ దొరుకుద్ది? సమాధానం ఎక్కడ దొరుకుద్ది అంటే యేసులో దొరుకుద్ది. యేసు నామంలో మనకు సంతోషం కదా, యేసు నామంలో మనకు స్వస్థత, విడుదల, నెమ్మది. కాబట్టి ఇటు అనుభవంతో దేవుని మనం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. దేవా, నా ఎడల మీకు చేసిన అనేక మేలుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎందుకంటే మనం దేవునికి ఎంత ఇచ్చినా, ఎంత చేసినా, ఎంత ఆరాధన చేసినా, లేదా దేవునికి ఎంత క్రయదానం చెల్లించినా ఆ దేవుని రుణాన్ని మనం తీర్చుకోలేము. అలాంటి గొప్ప రక్షణ ఇచ్చినాడు. అలాంటి నెమ్మది, సంతోషం, సమాధానం, శాంతిని దేవుడు మనకు అనుగ్రహించినాడు. నీవునే మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి, మౌనంగా ఉండకూడదు. ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడు అంటే 8వ వచనంలో, వాడు జిగ్గున లేచి నిలసి నడుచుచు గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాడు కదా. దేవాలయంలోకి వెళ్ళినాడు. కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేలులకు వాళ్ళందరి ముందు దేవుణ్ణి ఏం చేస్తాడు? మహింపరిచాడు. ఆ రీతిగా నీవునే మనం కూడా దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి స్తుతిద్దాం.